పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. నార్త్ దినాజ్పూర్లోని చోప్రా ప్రాంతంలో ముస్లింలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. జాతీయ జెండాలతో భారీ ర్యాలీ తీశారు. కేంద్రం ప్రభుత్వం వెంటనే వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ముస్లింల ఆందోళనతో భారీగా భద్రతా బలగాలను మోహరించారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. బెంగాల్లో 2 రోజులుగా వక్ఫ్ సవరణ చట్టం వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 3 చనిపోగా చాలా మందికి గాయాలయ్యాయి. పలు ప్రాంతాల్లో ప్రజల ఆస్తులు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముర్షిదాబాద్ సహా అన్ని ప్రాంతాల్లో పరిస్థితులు మెరుగయ్యాయన్నారు పోలీసులు. ప్రజలు పుకార్లు నమ్మొద్దని సూచించారు. అల్లర్లకు పాల్పడిన చాలా మందిని అరెస్టు చేశామని చెప్పారు. త్వరలోనే పూర్తి స్థాయిలో శాంతి భద్రతలు అదుపులోకి వస్తాయన్నారు పోలీసులు. మరోవైపు అల్లర్లు జరిగిన ముర్షిదాబాద్, జంగీపూర్ ప్రాంతాల్లో పర్యటించారు టీఎంసీ ఎంపీ ఖలీలూర్ రెహమాన్. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. ఇళ్లు, దుకాణాలు దెబ్బతిన్న ప్రజలకు పరిహారం అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించే వారిని ప్రభుత్వం వదిలిపెట్టదన్నారు ఎంపీ రెహమాన్. परिस्थिति अभी अपने अनुकूल में है। कोई गड़बड़ या कोई कुछ नहीं है। शांति से आदमी अपना घर पे है या कहीं किसी को आना जाना है वो आ रहे हैं, जा रहे हैं। आज शाम तक या कल तक एकदम देखिए सब नॉर्मल हो जाएगा, क्योंकि मार्केट अभी पूरा खुला नहीं है। शाम से खुलना चालू हो जाएगा। हम लोग यहाँ का लोकल जो भी सिविलियन है सब आदमी के पास जाएंगे, बोलेंगे आप अपना कारोबार में आप वापस आ जाइए। जिसकी जो ज़रूरत है आप अपना मार्केट में जाइए, लीजिए। और कोई भी कहीं भी र्यूमर